దారి పోవోయి బాటసారి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి అరే నాకు ఒక ఐడియా వచ్చింది. మళ్ళా ఛాన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మనమే సినిమా తీస్తే. ఒరే టీ కొట్లో ఖాతా బాగా పెరిగిపోయిందిరా, ముందా డబ్బులు ఇచ్చారా ఇచ్చేస్తాను. లేకపోతే ఏంట్రా సింగిల్ టీ గతి లేదు ఇక్కడ, సినిమా తీస్తావా ఏమిటి బాబు? మనల్ని మనం అమ్ముకున్నా అది జరిగే పని కాదు. రేయ్ మీకంటే ముందు నుంచి ఇండస్ట్రీలో నేనున్నా, నాకే కుదరలేదు. ఈ ఐడియా వర్కౌట్ అవుతురా, వేస్ట్, వదిలి. కాదురా, నా ఆలోచన 100% సక్సెస్ అయింది. ఫస్ట్ మనం ఒక పేపర్ యాడ్ ఇద్దాం. అది చూసి మన దగ్గరికి అందరూ వస్తారు కదా, వాళ్ళకున్న విషయం చెప్పి మనీ పోగేసి అందరినీ కలుపుకొని మనమే ఒక సినిమా ప్లాన్ చేద్దాం. మనం అడగగానే మనీ ఇవ్వడానికి మనం ఏమి వినాయక సందాలు పోజేయట్లా. సినిమాకి ఇలాంటివి చాలా చూసుంటారు అందరూ. కాదురా, ఎన్నో అవకాశాల కోసం ప్రయత్నించాం కదా, ఒక్కసారి మనకు మనమే ఒక అవకాశాన్ని సృష్టించుకొని ప్రయత్నిద్దాం. రేయ్ ఏంటో అందరూ తెగ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. పెరిగిపోయిన ఉల్లిపాయల రేట్ల గురించా? రోజు తినేవాడికి కావాలి ఉల్లిపాయ రేట్ ఎంత, టమాటా రేట్ ఎంత అని. అప్పుడప్పుడు తినేవాళ్ళు మాకెందుకు? అదేం లేదు జాను, రామ్కి ఒక ఐడియా వచ్చింది. మేమందరం కలిసి సినిమా చేద్దామని. అక్క ఒకటి ఇవ్వు, ఇంత పెద్ద జోక్ని టీ తాగుతూ ఎంజాయ్ చేద్దాం. నోరు మూయజాను. నా నోరు మూపిస్తే సినిమా తీస్తావా? ఎవరెవరి దగ్గర ఎంతెంతున్నాయంటి జేబుల్లో సినిమా తీయడానికి? ఏం పిల్లవమ్మా నువ్విష్టపడ్డాడు అన్ని బాధలు పడుతుంటే ఏలాకోలం చేస్తావా? ఇష్టాలు గట్రా మా ఒంటికి పడవలేమ్మా, మాది ఒకటే దారి. మీరేంట్రా, మీ ఫ్రెండ్కి ఒక ఐడియా వస్తే ముందుకు తీసుకెళ్లి ఆలోచన మానేసి వెనక్కి లాగుతారెందుకు? వాడు చెప్పింది నీలా టీ అమ్ముకుందామని కాదు, సినిమా తీద్దామని. మనసులో గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించచ్చు. అబ్బో, టీ అమ్ముకునేది కూడా సినిమా గురించి చెప్తుందే. సరే నువ్వు చెప్పు, సినిమా ఏం పెట్టి తీద్దాం? టీ గ్లాసులు కడిగి వచ్చిన డబ్బుతో తీద్దామా? రేయ్ ముయ్యి ఇంకా. ఇవిగో, ఇవి నేను టీ గ్లాసులు కడిగితే వచ్చిన డబ్బులు. వీటితో సినిమా తీలేం కాని దారిని వేసుకోవచ్చు. వెళ్ళి పేపర్ యాడ్ ఇవ్వు. అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో ఏం తప్పులేదు. వెళ్ళు, అంతా మంచి జరుగుతుంది.
రే ఎవరో వస్తున్నారు, లేకండి లేకండి. ఎవరి తాత నువ్వు, ఎందుకు వచ్చావు? పేపర్లో వేశారు కదా సినిమా అవకాశం అని అందుకే వచ్చా. ఏంటి నువ్వా? ఏ నాకేం తక్కువ? ఒరే బాబీ ఇలా రారా, ఏంట్రా ఎవరైనా? సినిమాలో చేద్దామని వచ్చాడంట. ఓ రండి లోపలికి వెళ్దాం. ఏం తాత, ఇక్కడ ముందు డబ్బులు కావాలి. నీ దగ్గర ఏముంది మరి? పైన కండువా కింద పంచ. వీటితో సింగిల్ టీ కూడా రాదు. ఏ మరి హీరోగా చేయనా? ఏంటి హీరోగా చేస్తావా? రా నా మీద ఎక్కొచ్చి, నీ అంకమ్మ ముఖానికి పౌడర్ లేదురా అంటే సిల్క్స్ మీద వచ్చి ముద్దాడుతుందా అని అడిగాడంట నీలాంటోడు. బా ఎరా బుడ్డా, ఈ సంచేంటి? చిత్తు కాయలు ఏరుకుంటా నేను. చెత్త కాగితాలా? ఇక్కడ ఏమి లేవు, పోరా పో. నా దారిని నేను పోతుంటే రోడ్డు మీద పేపర్ దొరికితే ఇంత దూరం వచ్చాను. చిరాకు పడతావేంటి నా చెత్తలోది? చెత్తలోదా? వాడు ఇంకోటి అనలేకాలు అన్నాడులే, ఎక్కువ ఫీల్ అవ్వకు. ఒరేయ్ చివరికి నీకు కూడా లోకు అయిపోయినరా నేను. పోరా బాబు పో. పోతాం, పోక నీ ముఖం చూసుకుంటే ఇక్కడే ఉంటామా ఏంటి? డర్టీ ఫెలోస్. దట్టి పిలుసా? మీకేమొచ్చు? మరేమో నాకేమో అండి, మరేమో నాకేమో. నువ్వు మరీ అన్నిసార్లు నాకద్దులేమ్మా, బయలుదేరు బయలుదేరు. నెక్స్ట్. ఏయ్ నీకు బీపీ వస్తే నీ పిఏ ఉనుకుతాడేమో, నాకు బీపీ వస్తే దగ్గు వస్తుందా? అయితే వెళ్ళి టాబ్లెట్ వేసుకోపో. దీనమ్మ జీవితం. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తాం, కానీ మాలాంటి వాళ్ళకి అవకాశాలు అదేంటిదిరా? అవకాశం వచ్చిందా నాకు ఐడిగా ఇచ్చారు. రికమెండేషన్కి వర్క్ ఉంటే ప్రయోజనం లేదు. ఈ పరిశ్రమలో నిజాయితీగా ఉంటే గడ్డి పీకవు, గడ్డి పోగు కూడా పీకలు. నోట్లో 4 మాటలు మాయ చేస్తేనే అవకాశాలు, లేకపోతే ఈ ఇండస్ట్రీలో ఎదగలేం సార్. సార్ నచ్చిందా? నచ్చిందా? ఒక్క టేక్ సార్, ఒక్క టేక్ సార్. సార్ ఒక్క టేక్, క్లోజ్, ఒక్కటి మేము క్లోజ్, ఒక్కటి ఒక్క టేక్ సార్, ప్లీజ్ ప్లీజ్, ఒక్క టేక్, ఒక్క టేక్ సార్, ప్లీజ్.